అప్రజాస్వామికంగా జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. ప్రజా సంఘాలపై దాడి చేసిన టీజీవీ గూండాలను అరెస్ట్ చేయాలి. అభిప్రాయాన్ని తెలుసుకోకుండా దాడులు చేసిన ప్రేక్షక పాత్ర వహించిన ఆర్డీఓ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలంటూ ప్రజా సంఘాల ధర్నా. కర్నూలు నగరం నుండి అలంపూర్ దారిలో తుంగభద్ర నది అవల ఉన్న టీజీవీ ఎస్ఆర్ఏఎస్సి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ విస్తరణ పేరుతో పాలిటెట్రాఫ్లోరో ఇథిలియం రసాయనం తయారు చేయడానికి అనుమతి కొరకు 14 మే 2025 తేదీన జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పర్యావరణ ప్రభావిత నివేదికను అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపాలనుకున్న యువజన విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను యాజమాన్యం నియమించిన గుండాలు ఏరిమారి దాడి చేసి అక్కడి నుండి గెంటేస్తుంటే రెవెన్యూ, పీసీబీ పోలీసు యంత్రాంగం కళ్లప్పగించి చూస్తూ నోళ్లు వెళ్లబెట్టి చూడడాన్ని ప్రజాస్వామిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వై నాగేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజీ శ్రీనివాసులు, ఎస్యూసీఐ నాయకులు నాగన్న, ఏఐకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, విద్యావంతుల వేదిక నాయకులు భాస్కర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పౌర హక్కుల సంఘం నాయకులు అల్లబకాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, పీఓపీ నాయకులు మోహన్, కాంగ్రెస్ నాయకులు లాజర్ మాట్లాడారు. ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా నాయకులు మనోహర్, మాణిక్యం, లక్ష్మణ్తో పాటు మరో 100 మంది పాల్గొన్నారు. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యయుతంగా ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తారు అని చెప్పేసి ఏదైతే చట్టపరంగా చెప్పారో ఆ రకమైన చట్టం, ఆ రకమైనటువంటి విధానం ఇక్కడ కొనసాగట్లేదు అనేటువంటిది నిన్న స్పష్టంగా అర్థమైంది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గతంలో జాయింట్ కలెక్టర్ గారిని, ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి మేడం గారిని కలిసాం. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారిని కూడా కలిసాం. వాళ్ళు చెప్పింది ఏమంటే, మీరు ఈ విష రసాయనాలకు సంబంధించి మేము ప్రజాభిప్రాయ సేకరణ పెడతా ఉన్నాం, మీరందరూ తప్పకుండా రండి, స్వేచ్ఛగా మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పారు. మేము ముందే చెప్పాము, అక్కడ రానివ్వరు, ఇబ్బంది పెడతారు, ఎందుకంటే టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీలోనే పెడతారు అని చెప్పేసి ఒకవైపు ఆర్డీఓ చెప్పారు. ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారేమో కాదు, బయట వేరే గ్రామంలో పెడతారు అని చెప్పారు. వెరసి ప్రజా సంఘాల డిమాండ్ తర్వాత టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకొని పెట్టారు, ఏదో దూరంలో కాదు. మొత్తం ఒక ప్రైవేట్ సైన్యాన్ని 4000 మంది ప్రైవేట్ సైన్యాన్ని తిప్పారు. ఎక్కడైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందంటే గ్రామాల వాళ్ళు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు 300-400 మంది ఉంటారు. దుర్మార్గం ఏమంటే 400 మంది పోలీసులు అక్కడ ఉన్నారు, 3000 మంది ప్రైవేట్ సైన్యం అక్కడ ఉన్నారు. మరి ఏం చేయడానికి అంతమందిని సమీకరించారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. టీజీ వెంకటేష్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దీని ద్వారా ఏ రకమైన నష్టం లేదు, కొద్దిమంది వ్యక్తులు ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పారు. ఫ్యాక్టరీలు రాకోకుండా అడ్డుకునేటువంటి చరిత్ర ఎవరికి లేదు. ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉపాధి దొరుకుతుంది, ఆ రకంగా ప్రజలంతా బాగుపడతారు, మేము స్వాగతిస్తాం. కానీ దుర్మార్గం ఏమంటే, మీరు తెచ్చేటువంటి పీటీఎఫ్ఈ అనేటువంటి దాని ద్వారా విష రసాయనాలు వస్తాయి. ఆయన చెప్పారు పీఓఎఫ్ఈ నేను వాడట్లేదు, అది నిషేధించబడింది. మరి ఏది వాడుతున్నారు? వాడేదాన్ని ఎందుకు చెప్పట్లేదు? చెప్తే ప్రజలు తిరగబడతారా, శాస్త్రవేత్తలు తిరగబడతారని చెప్పేసా? అంటే ప్రజలు మభ్యపెట్టి ఎందుకోసం ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అధికారం ఉందని చెప్పేసి, డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రజా సంఘాలను రౌడీలను పెట్టి కొట్టిస్తారా? ఒకవైపు ఏమో చర్చ మొదలు కాకుండా ముందానే నన్ను ఎత్తుకెళ్ళి ఆయన ముందు పెట్టారు. టీజీ వెంకటేష్ పిలుస్తున్నాడు, రండి మాట్లాడతామని చెప్పారు. పోయి మీరు పిలిచారు కదా అంటే నేను పిలవలేదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంత భయం అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. ఒకవైపు ఏమో నీ గుండాలు తీసుకొచ్చి నీ ముందు పెడతారు, కానీ నేను నిన్ను పిలవలేదు అని చెప్తావు. నీ ఎదురుగానే కాళ్ళు చేతులు ఈడ్చుకుని బయటకు పాడేసి కాళ్ళతో కొడతారు. అట్లా కొడతా ఉంటే పోలీసులు ప్రేక్షకు పాత్ర వహిస్తారు. మరి ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం ఉందా, చట్టం ఉందా, చట్టం అమలు పోయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మేల్కోవాలి, జిల్లా ఎస్పీ గారు మేల్కోవాలి. ఎవరైతే అప్రజాస్వామ్యంగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసులు పెట్టాలి. ప్రజాస్వామ్యంగా మరొక్కసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలి. లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ప్రజాస్వామ్యయుతంగానే శాంతియుతంగానే ఈ ఉద్యమాన్ని జిల్లా యొక్క ఉద్యమంగా పిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, ఈ ప్రజాభిప్రాయ సేకరణ బట్టి ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టకుండా ప్రమాదం అని చెప్తామని చెప్పేసి నిన్ననే అక్కడ రాఘవేంద్ర పైన దాడికి పాల్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి సిఐలు, ఆర్టీఓ, ఎన్విరాన్మెంటల్ అధికారులు హోటల్ చూశారు. మొత్తం అక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా అమ్ముడు పోయారు టీజీవీ కంపెనీకి. అమ్ముడు పోయి ఆయన
లేకపోతే కొనుక్కున్నటువంటి అధికారులందరి పర్యవేక్షణలోన గూండాల మధ్యలో జరిగినటువంటి ఏదైతే ప్రజా సేకరణ ఉందో ఆ ప్రజాభిప్రాయ సేకరణని రద్దు చేయాలి. ప్రజలందరూ స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ అనుమానాలని చెప్పుకునేటటువంటి అవకాశాన్ని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే నిన్న దాడులు చేసినటువంటి గూండాలని తక్షణమే అరెస్ట్ చేయాలా. ఆ ప్రజాస్వామికంగా ప్రజా అభిప్రాయ సేకరణ చేసినటువంటి ఆర్టీఓని తక్షణమే సస్పెండ్ చేయాలి. అక్కడ డ్యూటీలో ఉండి కూడా డ్యూటీ చేయకుండా అమరులైన పోలీసులందరి పైన వెంటనే శాంతపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడతో ఈ ఉద్యమాన్ని ఆపము. 2 కోట్ల మంది నష్టపోయేటటువంటి ఈ పరిశ్రమ వల్ల ఈ పరిశ్రమని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆ పరిశ్రమ వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని గ్రహించాలని చెప్పేసి కోరుతూ పడేటటువంటి ఏవైతే రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాల గురించి బయట చెప్పే వరకు కూడా ప్రభుత్వం ఈ నివేదికను ఆపేయాలని చెప్పేసి మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలో మాట్లాడేటటువంటి అవకాశం. రసాయనాలు బయటకు వచ్చి వాతావరణం కలుషితమవుతుంది, అనేక రకాలైన ఉత్పత్తులకు దారి తీస్తుందని చెప్పి సైంటిస్టులు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత ప్రజాస్వామ్య సంఘాల వాళ్ళందరూ కలిసి దీనిపైన చర్చించి దీన్ని సంబంధించినటువంటి యొక్క ప్రజాభిప్రాయ సేకరణని వాయిదా వేయాలని, దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చిన తర్వాతనే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పని 12వ తేదీ నాడు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన ధర్నా కార్యక్రమం చేసి ఆనాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. 13వ తేదీ నాడు మళ్ళీ పీసీపీ వాళ్ళ దృష్టి కూడా తీసుకొని పోయి చెప్పాం. మనందరం ముందుగానే ఊహించాం. అక్కడ క్యాంపస్లో టీజీ వెంకటేష్ సంబంధించి ఆయన ఫ్యాక్టరీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో ఏమాత్రం అవగాహన లేనటువంటి వాళ్ళతో చేతులెత్తించడం, అందరికీ ఒకే రకమైనటువంటి మ్యాటర్ రాసిచ్చి దాన్నే ప్రజాభిప్రాయ సేకరణ అని అది మెజార్టీ ప్రజలు అంగీకరించినారనేటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒకటి, అక్కడ ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని, దీనిపైన అవగాహన ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవడానికి బాధ్యత వహించినటువంటి ఆర్డీఓ గారు ప్రేక్షక పాత్ర వహించినందుకు అటువంటి ఆర్డీఓ ద్వారా ఈ ప్రేక్షక పాత్ర వహించినటువంటి ఆర్డీఓని అతని శాఖాపరమైన పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ టీజీవీ గ్రూప్ వాళ్ళు గొందిపర్లలో ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక నాటకం జరిగింది. ఆ నాటకంలో మరి ముఖ్యంగా అక్కడకు వచ్చేసిన వాళ్ళంతా కూడా కొన్ని వందల మందిని టీజీ వెంకటేష్లు అక్కడికి తోలడం జరిగింది. నిజంగా నిరసన తెలపడానికి వచ్చినటువంటి వ్యక్తులను మాట్లాడనివ్వకుండా చేశారు. నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ మొత్తంలో కేవలం 30 మంది మాత్రమే మాట్లాడడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణలో టీజీవీ భరత్ గారు తన గుండాలతో ప్రజా సంఘ నాయకుల పైన, అలాగే యువజన సంఘ నాయకుల పైన ప్రజలను, సర్పంచ్ గారిని బెదిరిస్తూ వాళ్ళపై దాడులు చేస్తుంటే అక్కడ చూస్తున్నటువంటి పోలీసుల వైఖరి అయితేనేమి, అలాగే దానికి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి ఆర్డీఓ గారు అయితేనేమి కేవలం గ్రూపులు తీసుకొని అప్రస్వామికంగా నిన్న ప్రజా సేకరణ చేశారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు మొన్న వెళ్ళినప్పుడు జేసీ గారు చెప్పారు, ప్రజాస్వామికంగా జరుగుతుంది, ఖచ్చితంగా మీ ప్రజాభిప్రాయాన్ని అక్కడ తెలియజేయండి, ఆర్డీఓ గారికి కూడా నేను అధికంగానే గైడ్ చేస్తానని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే విష రసాయన పదార్థాలు ఎంతో నష్టం చేస్తామని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యం మీకు ఉంటే కదా మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని